నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్. హైదరాబాద్లో ఇల్లు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి కళ. ఖచ్చితంగా మనం చూస్తే ప్రతి ఊరు నుంచి కూడా హైదరాబాద్ రావాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి విద్య కోసం, ఉపాధి కోసం. సో ఉపాధితో పాటు హైదరాబాద్లో ఇల్లు అనేది అందరికీ ఒక కళగా మారిపోయింది. రెంట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆ రెంట్లు పెరగడంతో ఈఎంఐ కట్టే బదులు ఇల్లే కొనుక్కుంటే బాగుంటుంది అనేది చాలామంది ఆలోచన. ఈ నేపథ్యంలో చాలామంది కూడా ఇళ్ల కొనుగోలు వైపు దృష్టి సారిస్తున్నారు. ఒకవైపు ఇల్లు కొందామని చూస్తే ఇళ్ల ధరలేమో అమాంతం పెరిగిపోతున్నాయి. స్క్వేర్ ఫీట్కి ఎంతెంత పెరుగుతుంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఒక కీలక రిపోర్ట్ అయితే హైదరాబాద్లో ఇళ్ల ధరల గురించి వచ్చేసింది. ఆ రిపోర్టు మనం ఇప్పుడు చూద్దాం. దేశంలోని టాప్ 8 నగరాల్లో సగటు ఇళ్ల ధరలు భారీగా పెరిగాయట. ఇయర్ అండ్ ఇయర్ ప్రాతిపదికన చూసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 మూడో త్రైమాసికంలో ఏకంగా 11% ధరలు పెరిగినట్లు స్థిరాస్తి సంస్థల సంఘం క్రెడాయ్ చెప్పింది. 2021 నుంచి చూసుకుంటే వరుసగా 15వ త్రైమాసికంలోనూ సగటు ఇళ్ల ధరలు పెరుగుతూ వచ్చాయని తెలిపింది.